విశాఖపట్నం పట్టు చీరల అంగడి 2వ వార్షికోత్సవ బంపర్ ఆఫర్లు. పట్టు మరియు కాటన్ శారీస్ పై భారీ డిస్కౌంట్లు. పశ్చిమ ఆసియాలో మొదలైన యుద్ధ మేఘాలు ఇప్పుడు హిందూ మహాసముద్రాన్ని కమ్మేస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా దెబ్బకు ఇరాన్ విలవిల్లాడుతుంది. ఇప్పటికే ఒక భారీ యుద్ధ నౌక సముద్ర గర్భంలో కలిసిపోగా ఇప్పుడు మరో ఇరాన్ నౌక శ్రీలంక తీరంలో ప్రత్యక్ష కావడం అంతర్జాతీయంగా పెను సంచలనంగా మారింది. ఆ నౌకపై కూడా దాడి జరుగుతుందా? వందలాది మంది సిబ్బంది ప్రాణాలు ఇప్పుడు గాల్లో కలిసిపోతాయా అన్న అనుమానాలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఇరాన్ అమెరికా మధ్య మొదలైన టగ్ ఆఫ్ వార్ ఇప్పుడు మన పొరుగు దేశం శ్రీలంక ముంగిటకు చేరింది. ఒకవైపు అమెరికా క్షిపణులు నిప్పులు చెరుగుతుంటే మరోవైపు ఇరాన్ నౌకలు ప్రాణ రక్షణ కోసం వెతుక్కుంటున్నాయి. తాజాగా శ్రీలంక తీరానికి చేరుకున్న ఇరాన్ నౌక చుట్టూ ఇప్పుడు భారీ రాజకీయ హై డ్రామా కొనసాగుతోంది. నిన్ననే ఇరాన్కు చెందిన శక్తివంతమైన యుద్ధ నౌక ఐరిస్ డేనాను అమెరికా జలాంతర్గామి సముద్రంలో ముంచేసింది. ఈ ఘటనతో ప్రపంచ దేశాలు ఇప్పుడు షాక్కు గురయ్యాయి. ఈ వేడి చల్లారకు ముందే మరో ఇరాన్ నౌక శ్రీలంక ప్రాదేశిక జలాల సమీపంలోకి రావడం పెను కలకలం రేపింది. ఈ విషయాన్ని శ్రీలంక మంత్రి నలిందా జైస్పా స్వయంగా వెల్లడించారు. ఆ నౌక తమ దేశ సరిహద్దులకు అతి దగ్గరలో ఉందని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే ఈ నౌకపై కూడా అమెరికా ఏ క్షణమైనా దాడి చేయొచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. నౌకలో సుమారు 100 మందికి పైగా సిబ్బంది ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు కోడై కూస్తున్నాయి. వారి ప్రాణాలను కాపాడటమే ఇప్పుడు తమ ముందున్న అతి పెద్ద సవాలు అని శ్రీలంక ప్రభుత్వం చెబుతోంది. మానవతా సంకల్పంతో వ్యవహరిస్తూ అందులో ఉన్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. మరోవైపు ఈ నౌక శ్రీలంకలో అత్యవసరంగా ఆగడానికి అనుమతి కోరినట్లు తెలుస్తోంది. దీనిని ఎమర్జెన్సీ పోర్ట్ కాల్గా పిలుస్తారు. ఈ మేరకు నౌక కెప్టెన్ శ్రీలంక ప్రభుత్వానికి విన్నవించుకున్నారని, ప్రస్తుతం ఆ ఫైలు క్లియరెన్స్ కోసం వేచి చూస్తున్నట్లు శ్రీలంక ఎంపీ నమల్ రాజపక్స వెల్లడించారు. శ్రీలంక ప్రభుత్వం అనుమతి ఇస్తే నౌక లోపలికి వస్తుంది, లేదంటే నడి సముద్రంలో అమెరికా దాడులకు బలయ్యే ప్రమాదం ఉంది. అగ్రరాజ్యం ఆగ్రహానికి భయపడి శ్రీలంక వెనక్కి తగ్గుతుందా, లేక 100 మంది ప్రాణాలను కాపాడేందుకు ఇరాన్ నౌకకు ఆశ్రయమిస్తుందా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. హిందూ మహాసముద్రం ఇప్పుడు ఒక అగ్నిగుండంలా మారిపోయింది. అమెరికా ఎత్తుగడలు, ఇరాన్ నిస్సహాయత మధ్య శ్రీలంక తీసుకునే నిర్ణయం ఈ ప్రాంత భవిష్యత్తును మార్చేలా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్, సుమన్ టీవీ ఆన్లైన్.